ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రతి ఒక్కరికి నిండు మనసుతో శుభాలు, వందనాలు దేవుని పేరిట తెలియజేస్తున్నాను. ప్రిదోన్ బిడ్లారా, ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న మీకును మీ కుటుంబానికి ప్రభు దీవెనలు సమృద్ధిగా కుమరించబడును గాక. హల్లెలూయా. మరి అనేకమైనటువంటి ఫోన్లు తెలియజేస్తూ ఉన్నారు మీ ప్రార్థనోస్తతలు. మేమును మా సంఘ బిడ్డలందరూ కూడా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. మీ ప్రార్థనోస్తతలు ఏదైనా ఉంటే తప్పకుండా ఈ మా ఫోన్ నెంబర్కి సహకరించండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థించండి సిద్ధ మనసు కలిగి ఉన్నాం ప్రిదోన్ బిడ్డలారా. అంతే రీతిగా మరి ప్రభు పరిచర్యకి ఎవరైనా సహకరించాలని ఆశపడగలి ఉంటే తప్పక మాకున్నటువంటి మరి ఫోన్ పే నెంబర్కి సహకరించండి. ప్రభు మీకు తోడైండును గాక. ప్రిదోన్ బిడ్డలారా, మరి ఈ దినాన విశ్వాసికి కావలసినటువంటి లక్షణాలు 4 మనం తెలుసుకుందాం. సంఘ బిడ్డలు విశ్వాసులు అనేటువంటి వారు చాలామంది ఉంటున్నారు. అయితే ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు క్రైస్తవ విశ్వాసులు అని ఒక కొలమానంలో 4 విషయాలను మనం పులకుషముగా ఆలోచన చేద్దాం. ప్రిదోన్ బిడ్డలారా, 4 విషయాలు. ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. ఒక కుర్చీ నిలబడాలంటే 4 కాళ్ళు చాలా అవసరమైనవి. ఒక ఇల్లు నిలబడాలంటే 4 స్తంభాలు చాలా అవసరమై ఉన్నవి. అదే రీతిగా ఆధ్యాత్మికమైనటువంటి సంఘ సేవా జీవితంలోను మన ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగత జీవితం అభివృద్ధులు అవ్వాలంటే 4 చాలా ప్రాముఖ్యమైనవి. అందులో మొదటిది దేవుని వాక్యము, రెండవది ప్రార్థన, మూడవది ఎప్పటికీ విశ్వాసము కావాలి, 4వది స్తుతి ఆరాధన. మొట్టమొదటిగా మనకు కావలసినటువంటిది ఏంటంటే దేవుని వాక్యము. క్రైస్తవుడు అని ఎవరైతే పిలువబడుతున్నారో, విశ్వాసి అని ఎవరైతే పిలువబడుతున్నారో, అతడు చేయవలసినటువంటి పని ఏమేదైనా ఉంది అంటే అతడు చేయవలసిన పని మొదటిగా వాక్య ప్రకారం నడుచుకోవాలి. దేవుని వాక్యము తెలియజేయబడతా ఉంది. యాకోబు గారు రాసినటువంటి పత్రిక భాగము 1వ అధ్యాయం 23 గల చరణాన్ని మనం చదువుదాం. ప్రిదోన్ బిడ్డలారా, ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుణ్ణి పోలియున్నాడు. ప్రిదోన్ బిడ్డలారా, చదవబడినటువంటి మాటను మనం లోతుగా అధ్యయనం చేస్తే వాక్యం వినడం ఎవరైనా వింటారండి. మందిరానికి వెళ్ళేవారు వింటున్నారు, టీవీ ప్రోగ్రాం ద్వారా వింటున్నారు, రేడియో ద్వారా వింటున్నారు, లేకంటే సోషల్ మీడియా ద్వారా వింటున్నారు, కరపత్రికల ద్వారా వింటున్నారు, వ్యక్తిగతంగా బైబిల్ చదవడాన్ని బట్టి ఎవరైనా చదివితే వింటున్నారు. వాక్యం వినడంలో గొప్ప సంగతి లేదండి, దాని ప్రకారం నడుచుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం. ప్రిదోన్ బిడ్డలారా, నిజంగా వాక్య ప్రకారం నడుచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వాక్యము 2 అంచుల వాడిగలిగిన ఖడ్గమైనది కనుక ఈ ఖడ్గమును ధరించాలి అంటే అంత ఈజీ కాదండి. వాక్యం వినడం ఎవరైనా వింటారు. మందిరంలో ఇదిగో సౌండ్ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి ఆ సౌండ్ యొక్క శబ్దాల ద్వారా వాక్యం వినేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఒక ప్రత్యేకమైన మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నారు. ఇదిగో రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక తల్లి ఉంది. ఆ తల్లి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి విన్నది. విని అనే మాట అక్కడ కనబడతా ఉంది. విని అనే పదం ఎప్పుడైతే అక్కడ కనబడుతుందో వాక్యం వినేటువంటి క్రైస్తవ బిడ్డలు కాదండి. ఎవరైతే వాక్య ప్రకారం నడుచుకుంటున్నారో వారే దేవుని బిడ్డలుగా ఇక్కడ అధ్యాయంలో కనబడతా ఉంది. ఒకవేళ గనక నువ్వు వాక్య ప్రకారం నడుచుకోకపోతే నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థన వ్యర్థం అవుతుంది. అందుకే కదండి అబ్రహాము దేవుని వాక్యమును నమ్మాడు. అబ్రహాము నిజంగా దేవుని నమ్మాడు కదా. వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి దిగి వచ్చింది. నీ వాక్యమే సత్యము. సత్యం అనగా ఏమిటంటే వాక్యమే కదా. మరి అలాంటి వాక్యాన్ని వింటున్నావు కానీ దాని ప్రకారం నువ్వు నడుచుకోవడం లేదు. బోధిస్తే సరిపోదండి, బోధించేవారు కూడా దాని ప్రకారం నడుచుకోవాలి. క్రైస్తవ బిడ్డలు ఒకవైపు దేవుని వాక్యాన్ని వింటారు కానీ మరలా ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉంటారు. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ గల మాటలు ఏమని రాయబడుతుందంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి అని అంటుంది. అంటే దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే మనం ఈ లోక మర్యాదను అనుసరించడం అనేటువంటిది వదిలిపెట్టాలని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ప్రిదోన్ బిడ్డలారా, లూకా శుభవార్త 8వ అధ్యాయం 21 గల వచనాన్ని మనం చదువుదాం. అందుకు ఆయన, దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించువారే నా తల్లియు నా సహోదరుని వారితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వయాన తన నోటితో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే వాక్యం వినడమే కాదు, దాని ప్రకారం ఎవరైతే నడుస్తారో వారే నా తల్లియు, వారే నా తండ్రియు, వారే నా సహోదరులు అంటున్నారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రిదోన్ బిడ్డ, ఎంత కాలం అవుతుంది నువ్వు వాక్యం వింటున్నావు కానీ మరోవైపు పాపం చేస్తున్నావు. వాక్యం వింటున్నావు, మరల లోకంలో కలిసిపోతున్నావు. వాక్యం వింటున్నావు, మరలా పాపం చేస్తున్నావు. ఇది నీ జీవితానికి సరైనటువంటి
చేసేటువంటి విధానం కాదు. సంఘములో నువ్వంటూ సంఘ కాపరిగా ఉన్నావు, సంఘ పెద్దలుగా ఉన్నావు, 10 మందిని శాసించేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు, ఒక మంచి ఉద్యోగంలో ఉన్నావు, కేవలం పైకి మాత్రం వాక్యం చదువుతావు కానీ వాక్య ప్రకారం నడుచుకో. అందుకే యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ ఈ వాక్యము చదవడమే కాదు దీని ప్రకారం నడుచుకోవాలి, అప్పుడే నేను మోసేకి తోడైనట్లు నీకు కూడా తోడై ఉండదని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. నేటి దినాల్లో క్రైస్తవ బిడ్డలకి వాక్యం వినేంత వరకే ఉందండి. కొంతమంది వాక్యం వింటారు, విన్న వాక్యాన్ని సరైనటువంటి క్రమశిక్షణలో నడిపించుకునేటువంటి స్థితిలో లేరు. మరి ఈరోజు వర్తమానం వింటున్నటువంటి నీవు కూడా వాక్యాన్ని వినేవాడివిగా ఉంటున్నావా? దాని ప్రకారం నడుచుకునేవాడివిగా ఉన్నావా? ఒకవేళ ఇంకా నీవు గనక నీ ఆధ్యాత్మికమైన జీవితంలో వాక్యం వినేంత వరకే గనక ఉంటే ఇప్పుడే నీ జీవితాన్ని సరిచేసుకో, ఇప్పుడే నీ బలిపీఠాన్ని సరిగ్గా కట్టుకో. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మొదటి యోహాను గారు రాసినటువంటి పత్రికా భాగము 2వ అధ్యాయం 5 గల చరణాన్ని మనం చదువుతాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయెను అని లేఖన వాక్యం తెలియజేయబడుతుంది. దేవుని వాక్యం ఎవరైతే వింటున్నారో వారు ఎలా నడుస్తారు అంటే వారిలో దేవుని ప్రేమ సంతోషంగా కనబడుతుందండి. వాక్యం వినేవాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు అంటే విన్నంత వరకు మాత్రమే ఉంటారు, కానీ దాన్ని గ్రహించేవాడు కావాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. ఎవరు నడుచుకుంటారంటే క్రీస్తులో ఉన్నటువంటి ఆ ప్రేమ అతనిలోకి వచ్చినప్పుడు అతడు క్రీస్తులాగా మార్చబడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే వాక్యం చెప్పడానికి కాదు, వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలో ఆయన మార్గమై, ఆయన సత్యమై, ఆయన జీవమై తన బిడ్డలకు చూపిస్తూ వచ్చారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డ వాక్యం వింటున్నావే కానీ దాని ప్రకారం నడుచుకోవట్లేదు. ఒకవేళ అలాంటి స్థితి కనుక నీలో ఉంటే దయచేసి నీ పద్ధతిని మార్చుకో, దయచేసి నీ ఆధ్యాత్మికమైన స్థితిని మార్చుకో. అప్పుడు నీ బలిపీఠం సరిగా కట్టబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ వ్యక్తిగత జీవితం దినదినము క్షేమాభివృద్ధిలోకి నడిపిస్తుంది. అబ్రహాము దేవుని నమ్మాడంటే దేవుడు పంపిన వాక్కును నమ్మాడు. 75వ సంవత్సరంలో అబ్రహామును పిలిచినప్పుడు 100 సంవత్సరం వరకు 25 సంవత్సరాలు ఇదిగో దేవాది దేవుని యొక్క మాటను ఆయన నమ్మాడు. వారి తండ్రి తెరాహు ఇదిగో విగ్రహారాధికుడు కనబడుతున్నాడు, కానీ నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడని అబ్రహాము గారు నమ్మారు, వాక్యాన్ని నమ్మారు. ప్రియమైన బిడ్డలారా, ఆకాశం భూమి గతించిపోనుమ కానీ దేవుని మాట నిరర్ధకము కానేరదంటుంది కదా. మరి అలాంటి వాక్యం వింటున్నటువంటి ప్రియమైన బిడ్డ ఈరోజు మొట్టమొదటిగా నీ విశ్వాస జీవితానికి మొదటి పాఠం ఏంటంటే వాక్య ప్రకారం నడుచుకో. ఒక వివాహమా, ఒక కుటుంబ, ఒక ఇల్లును కట్టుతున్నావా, లేకపోతే వ్యాపారం ప్రారంభం చేస్తున్నావా, మందిరము కట్టాలని ఆలోచన చేస్తున్నావా? 1000 మొక్కాలు వేసి ప్రభు నువ్వు నాతో మాట్లాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవా, ఇస్సాకుతో మాట్లాడిన దేవా, యాకోబుతో మాట్లాడిన దేవా, నా పితరులతో మాట్లాడిన దేవా, నాతో కూడా నువ్వు వాక్యం ద్వారా మాట్లాడిన ఆయన. నువ్వు వాక్యం ఇస్తే, నువ్వు వాగ్దానం ఇస్తే, నువ్వు మాట ఇస్తే నేను అడుగు ముందుకేస్తాను ప్రభు అని చెప్పి ప్రభు దగ్గర అడుగు. మొదటిగా నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం నీ జీవితానికి చాలా ఆధారకమైనది కనుక వాక్యం ప్రకారం మొదటిగా నడుచుకోవాలి. రెండవది, మన కుటుంబములు స్థితిగతులు మార్చబడాలంటే రెండవది చాలా ప్రాముఖ్యం ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన ఎలాంటిది అంటే ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులను కూడా ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన లేని జీవితం వ్యర్థమండి. నీ మొదటి దినము ఎలా ప్రారంభించబడాలంటే మొదటిగా నీ డే ఎలా ప్రారంభమవ్వాలంటే ప్రార్థనతో ప్రారంభమవ్వాలి. నీ డే ముగింపు ఎలా ఉండాలంటే ప్రార్థనతో ముగించబడి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన నిన్ను పరమునకు చేర్చబడుతుంది. చూడండి, సంఘములో పాటలు పాడే బిడ్డలు ఎంతో మంది ఉంటారు, వాక్యము చదివే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, ఇదిగో సంగీత వాయిద్యాలు వాయించేవారు చాలా మంది ఉంటారు, కానీ ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన పరమునకు చేర్చబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది ఒకసారి ఆలోచించేయండి. ఇదిగో సమూయేలు భక్తుడు అంటున్నారు, నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడు అంటున్నాడు. చూడండి, లేఖన వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23 గల చరణాన్ని చదువుదాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరుద్ధముగా పాపము చేసిన వాడు అగుదును. ప్రియమైన బిడ్డలారా, వాక్య భాగం స్పష్టంగా తెలియజేస్తా ఉంది, నా మట్టుకు నేను గనక ప్రార్థన అనేది చేయకపోతే, నా మట్టుకు నేను ప్రార్థన అనేది చేయకపోతే నేనేం చేసిన వాడినైతే పాపం చేసిన వాడని అంటున్నాడు సమూయేలు గారు. మరి ఈరోజు ఎన్ని దినాలు అయిపోయిందో ప్రార్థన చేయమాక?
ఉదయాన్నే లేస్తున్నావు, నీ కాలకృత్యాలు తీర్చేసుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, భోంచేస్తున్నావు, నీ ఉద్యోగము, నీ వ్యాపారం, ప్రార్థన అనేటువంటిది లేదు. చాలామంది సేవకులు కూడా ఎలా ఉంటున్నారంటే వారి విశ్వాసుల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉన్నారు, లేదా సంఘ సమస్యలను బట్టి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే దేశమును బట్టి, పరిస్థితులను బట్టి, లేకపోతే అనేకమైన వ్యక్తుల యొక్క సమస్యలను బట్టి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రార్థన వారి వ్యక్తిగత జీవితానికి ఎంత మూలాధారమైనదో వారు గ్రహించాలి. వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం అండి. నీ పర్సనల్ ప్రేయర్ ఈస్ మోర్ దెన్ ఇంపార్టెంట్. చాలా నీ జీవితానికి చాలా అవసరం పర్సనల్ ప్రేయర్. అంటే నువ్వు దేవునితో ఏకమైపోయేటువంటి సమయం, నువ్వు దేవునితో గడిపే సమయం, నీ హృదయం ప్రభువుని అత్తుకునే సమయం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలామంది వ్యక్తిగత ప్రార్థన లేదు. సమూయేలు గారు అంటున్నారు, నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడనని. ఈరోజు నీవు కూడా పాపం చేస్తున్నావంటే, పాపం అంటే నువ్వు దొంగతనం, వ్యభిచారం అంటున్నావు. కాదు నాన్న, ప్రార్థన చేయకపోయిన ఎడలా పాపం చేసినటువంటి వాడవే. నీ చుట్టూ అనేకమైన శ్రమలు, నీ చుట్టూ అనేకమైన శోధనలు, ఒకటి పోతానే ఒకటి. ఏం చేయాలో అర్థం కావట్లా. ఏంటి ప్రభా నాకు ఇంటి శ్రమలు, ఏంటి ప్రభా నా చుట్టూ అంధకారం అలుగుతుంది, నేను ఏంటి ప్రభా నేనేం చేస్తున్నా నాకేం అర్థం కావట్లేదు. ఎలా పోతాయి ఈ శ్రమలు, ఎలా పోతాయి పాస్టర్ గారు అంటే, ప్రభు వాక్యాన్ని బట్టి నమ్మండి. మొదటిగా మన జీవితంలో వాక్యం కావాలనుకున్నాం కదా. అయితే ప్రార్థన విజయం సాధించబడాలంటే, ప్రార్థనలో విజయం సాధించాలంటే చాలా చాలా అవసరమైనది ప్రార్థనే. ఈ శోధనలు సహించాలి అంటే, ఈ శోధన నుండి బయటికి రావాలంటే ప్రార్థన చేయమంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభువారు తన నోటితో చెప్తున్నటువంటి మాట 26వ అధ్యాయం 41 వచనాన్ని చదువుదాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం శోధనలో పడిపోకుండా, పాపములో పడిపోకుండా ఉండాలి అంటే మెలకువ కలిగి ఉండాలి. మెలకువ అంటే ఏంటి తెలుసా? మేలుకొని. చాలామంది నిద్రపోయి ప్రార్థన చేస్తూ ఉంటారు. నిద్రపోవడం అంటే ఏంటి తెలుసా? పాపములో మునిగిపోయి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకవైపు ప్రార్థన చేస్తూ ఉంటారు, మరోవైపు పాపం చేస్తూ ఉంటారు. పాపం చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలా రెండు క్రియలు చేయడం అనేటువంటి సరైన విధానం కాదు. మీరు శోధనలో నుండి జయించి బయటికి రావాలి అంటే ఒకే ఒక విషయం ఏంటి తెలుసా? ప్రార్థన. నిన్ను పట్టుకొని ఉన్నాయా అనేకమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఇదిగో లక్షణాలు కలిగి, శరీర బలహీనత కలిగి, లేకపోతే శరీర కోరికలతో, ఇదిగో అనేకమైనటువంటి కామ కోరికలతో ఇదిగో నువ్వు శోధనలో పడిపోయావా? అనేక మంది నిన్ను పట్టుకున్నారా? అనేకమైన స్త్రీలను పట్టుకుంటున్నారా? అనేకమైన పురుషుల్ని నీ చుట్టూ అలుముకొని ఉన్నారా? ఇదిగో భయంకరమైనటువంటి అలజడి నీ చుట్టూ అలుముకొని ఉందా? అయితే ప్రతి సమస్యను పారదోలాలంటే ఒకే ఒకటి ఉంది, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. భూలోకములను ప్రార్థన చేస్తే పరలోకం నుండి దేవుడు నీకు సమాధానం పంపించును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, ఈరోజు నీ ప్రార్థన ఎంత అవసరం ఒకసారి చూడండి. ప్రార్థన లేని జీవితం చిన్నాభిన్నమైపోయే జీవితం అండి. ప్రార్థన చాలా అవసరం అండి. ఈరోజు ప్రార్థనకి ఎంతమంది దూరం అయిపోయారు తెలుసా? ఎవరు అడిగినా వారి వ్యక్తిగత సాకులు చెప్తున్నారు. ఎందుకమ్మా ప్రార్థన చేస్తున్నామంటే, అయ్యగారు నాకు ప్రార్థన చేయడానికి తీరికే లేదయ్యా అంటున్నారు. అంత బిజీ అయిపోయారు. ప్రార్థన చేయడానికి నాకు సమయం లేదయ్యా, ప్రార్థించడానికి నాకు టైమే లేదయ్యా అని ఎంతో వేదన పెట్టి చెప్తున్నారు. అసలు నీ జీవితంలో ప్రార్థనకి ఎందుకు సమయం లేదు తెలుసా? నువ్వు శోధనలో చిక్కుకొని పోయావు కనుక. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక భాగం 5వ అధ్యాయం 17 మాటలో పౌలు భక్తుడు చెలవిస్తున్న మాట ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చెయ్యండి. ఎడతెగక అంటే ఏంటి తెలుసా? నిరంతరము వదలక, విడిచిపెట్టక ప్రార్థన చేయండి. నీ విశ్వాసి జీవితం లేకపోతే నీ ఆధ్యాత్మికమైన జీవితం దినదినము క్షేమాభివృద్ధిలోకి రావాలి అంటే ఎడతెగకుండా ప్రార్థించాలి. విడిచిపెట్ట మాకు ప్రార్థన, వదిలే మాకు ప్రార్థన. ప్రార్థనను ఎంత గట్టిగా పట్టుకుంటే నీ కుటుంబం అంత ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం అంత దీవించబడుతుంది. ప్రియమైన బిడ్డ, ప్రార్థన నీకు లేదు, శోధనలు చుట్టుకొని ఉన్నాయి, అంధకారంలో పడిపోయావు, పాపంలో పడిపోయావు, బయటికి రావాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా రావట్లేదు. అందుకే ప్రభు వాక్యం బాగా స్పష్టంగా ఆలోచన చేయండి. ఈ వాక్యం వింటున్నటువంటి టీవీ ప్రసంగం ద్వారా నువ్వు వింటున్నావు కదా, అయితే జాగ్రత్తగా గమనించు తల్లి. అయితే నువ్వు ప్రార్థన చేయలేకపోవడానికి ఏంటి కారణం అంటే, నువ్వు ఒకరి మీద భారం వేస్తున్నావు. ఏమని తెలుసా? పాస్టర్ గారండి మీరు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ప్రార్థన కాదు, ప్రభు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేది. అంటే దేవునికి నువ్వు మొరపెడితే దేవుడు నీకు ఉత్తరం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మాది విజ్ఞాపన, నీది ప్రార్థన. నీవు మొక్కలుంగు, నీవు కన్నీళ్లు విడుచు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీకున్న స్థితిగతులను దేవుడు తారుమారు చేస్తే వాడై ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి మార్చబడాలా?
ఈరోజు నీ కుటుంబం మార్చబడలేకపోతుందా? అయితే ప్రార్థన చేయి, ప్రార్థన జీవితాన్ని మార్చబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, మరొక మాటను కూడా చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక భాగం 10వ అధ్యాయం 13 గల మాట. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు వాడు లేకుండా వారెట్లు విందురు? ప్రియమైన బిడ్డలారా, చదవబడుతున్నటువంటి మాటను గమనిస్తే ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. అవునండి, భక్తులు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థన చేసి రక్షించబడినటువంటి వారు కోకల్లగా ఉన్నారు. ఈరోజు నీవు నీ కుటుంబము మార్చబడాలంటే, నీ స్థితి మార్చబడాలంటే రెండవ విషయం ప్రార్థన. మొదటిది ఏంటి తెలుసా? దేవుని వాక్యం నీ కుటుంబానికి చాలా అవసరం. రెండవది ప్రార్థన చాలా అవసరం. మూడవది విశ్వాసం. దేవాది దేవుడు ఏదైనా యాక్సెప్టబుల్ చేస్తాడేమో కానీ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అన్నాడు. అంటే విశ్వాసము చాలా చాలా కావాలి. విశ్వాసము లేకపోతే కుదరదు. దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. విశ్వసించుతున్నవాడు ఎప్పుడూ కదలపరచబడడు, ఎప్పుడూ కలవరపడడు. ప్రియమైన బిడ్డలారా, అయితే దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్న మాట 2వ కొరింథీలకు రాసినటువంటి పత్రికా భాగము 13వ అధ్యాయం 5 గల వచనాన్ని మనం చదువుదాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నారు, మీకు విశ్వాసం ఉన్నదో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏమంటుందంటే, ఆయన శోధింపబడడానికి అరణ్యంలో కొనిపబడ్డాడు. ఆయన విశ్వాసం ఏంటో, ఆయన భక్తి ఏంటో, ఆయన ఎలా నిలబడగలుగుతాడో తను తాను పరీక్ష చేసుకోవడానికి అరణ్యంలోని కొనిపబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, మొదటిది దేవుని వాక్యము, రెండవది ప్రార్థన, మూడవది విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యం. విశ్వాసముతో పాటు ఏముండాలంటే క్రియలేని విశ్వాసము మృతం. విశ్వాసం ఎలా వస్తుంది ప్రియమైన బిడ్డలారంటే, వాక్యం వినడం వలనే విశ్వాసము. వింటున్నావు కదా, విన్నది ఎలా వింటున్నావు? చెవులు మూసుకొని వింటున్నావా, లేకపోతే చెవిటివాడివా నువ్వు? చెవులున్నాయి అయినా కూడా నువ్వు వాక్యం వినడం లేదు. ఇదిగో, దేవుని వాక్యం ఎవరైతే గైకొనరో వారిని దేవుడు నిత్య నరకంలోకి తోసేస్తారు. విశ్వాసముంచువాడు దప్పిక కొనడు, నా యందు విశ్వాసముంచువాడు వాడు ఎన్నటికీ ఆకలి కొనడు. మరి దేవుని యందు విశ్వాసముంచువాడు ఎలా ఉంటాడంటే, ఎప్పుడు కదల్చబడక నిత్యము సియోను నిలబడినట్టుగా నిలబడతాడు. సియోను కొండవలు నిలబడతాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ విశ్వాసం ఎంత ఉంది? నీ విశ్వాసము ఇదిగో ఆవగింజంత ఉండినా చాలు, ఇదిగో ఈ చెట్టు లేసి సముద్రంలో వేయి పడిపోనగానే అది వెళ్ళిపోతుందంట. అయితే నీకు అంత విశ్వాసం ఉందో లేదో ఒకసారి ఆలోచించే. యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగినటువంటి శిష్యులకే విశ్వాసం లేదు. అందుకే తిమోతితో చెప్తాడు పౌలు గారు, తిమోతి నా ప్రియకుమారుడా, దయచేసి నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. ఎందుకు కాపాడుకోవాలో చెప్పండి. మనకి బంగారం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు బంగారం రేటు చాలా పెరిగిపోయింది కదా. అయితే బంగారాన్ని ఎక్కడ పెడితే అక్కడ పెడతామా? పెట్టం. ఎందుకు పెట్టమండి? ఎక్కడ పెట్టినా దొంగలు ఎత్తుకెళ్తారు. వాస్తవానికి మెడలో ఉంటేనే ఎత్తుకెళ్ళిపోతున్నారండి. అయితే అలాంటిది విశ్వాసమును ఎక్కడ పెట్టాలి? బంగారాన్ని ఎలా జాగ్రత్తగా బీరువాలో లాక్ చేసి పెట్టుకుంటావో, ఎవ్వరికి కనిపించుకోకుండా సీక్రెట్ పాస్వర్డ్ పెట్టుకొని ఎలా దాచిపెట్టుకుంటావో అలాగే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. లాస్ట్ బ్రీత్ వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ విశ్వాసం చెరుపు వాటి దగ్గరికి నువ్వు వెళ్ళమాకు. ఎవడైతే నీ విశ్వాసాన్ని చెదరగొడతాడో వాంతో నువ్వు జత కట్టగా మాకు. విశ్వాసం ఉందో లేదో పరీక్ష చేసుకో నీ హృదయాన్ని. నీ విశ్వాసం, నీ మట్టుకు నువ్వు విశ్వాసం కలిగిన వాడివై ఉండు. ఆవగింజత విశ్వాసం ఉందా? చాలు. మొదటిది దేవుని వాక్యము, రెండవది ప్రార్థన, మూడవది విశ్వాసం, నాలుగవది అతి ప్రాముఖ్యమైనది స్తుతి. ఈరోజు చాలామంది దేవుని స్తుతించడానికి ఎంతో ఇబ్బందిగా ఉన్నారండి. దేవుని మందిరంలో చేర్చబడినటువంటి వారు ఆరాధన జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు కళ్ళు తెరుచుకొని అలాగ చూస్తూ ఉంటారు. పాటలు పాడుతూ ఉంటే స్వరం తెరిచి పాడరు. ఈరోజు స్తుతి గీతాలు మారిపోయాయండి. ఆనాటి కాలంలో భక్తులు అనుభవాలతో రాసినటువంటి కీర్తనలు వేరున్నాయి. ఈరోజు అనుభవం లేకుండా రాసేటువంటి కీర్తనలు ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు వచ్చినట్టుగా సంఘంలో ఈరోజు ఆట వచ్చింది, పాట వచ్చింది, భయంకరమైనటువంటి యెజబెలు ఆరాధన వచ్చేసిందండి. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించమన్నారు కదా. నీ హృదయంలో వాక్యం అనే సత్యము లేకుండా దేవుని స్తుతించడం వ్యర్థమే. ఒక ఆయన అడిగానండి, అయ్యా
భూలోకంలో దేవుని స్తుతించమంటే, ఎందుకయ్యా నీకు ఇంత ఇబ్బంది, ఎందుకు స్తుతించవంటే, నేను స్తుతించలేనయ్యా, నాకు కష్టం, వాక్యం కావాలంటే వింటా కానీ నాకు స్తుతి చేయలేనయ్యా అన్నాడంట. అవునా? అయితే పరలోక రాజ్యం కావాలా? అవును, కావాలి. అయితే పరలోక రాజ్యంలో పోయి ఏం చేస్తాడు, ఏమి చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. కానీ పరలోకములో నుండి కెరూబులు, శెరూబులు, ఇదిగో దేవదూతలు, కోట్లాను కోట్ల దేవదూతలు అందరూ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు కదా. మరి భూమి మీద దేవుని స్తుతించినప్పుడు పరలోక రాజ్యంలో దేవుడిని ఎలా స్తుతిస్తావు? ఒకసారి ఆలోచన చేసుకో. ఇక్కడ భూమి మీద చర్చిలో పాట పాడరు నాయన అంటే ఒక పాట పాడము, దేవుని స్తుతించండి అంటే స్తుతించవు, చప్పట్లు కొట్టమంటే కొట్టవు. ఒకనొక సమయంలో ఒక భక్తుడు పరలోక రాజ్యంలోకి చేర్చబడ్డాడంట. చేర్చబడితే అక్కడ రకరకాలైనటువంటి గదులు ఉన్నాయంట. అంతే 4 ప్రత్యేకమైనటువంటి గదులు ఉన్నాయంట. అయితే ప్రభుని అడిగారంట ఆ దైవజనుడు, అయ్యా ఈ 4 గదులలో ఏమున్నాయి ప్రభు అంటే, తెరిచి చూడుము అని చెప్పాడంట. మొదటి గది తెరవగానే అందులో నాలుకలు ఉన్నాయంట. ప్రభువా ఏంటి ఈ గదిలో నాలుకలన్నీ ఉన్నాయి అంటే, ఎవరెవరైతే నాలుకతో అనేకమైన దూషణకరమైన మాటలు మాట్లాడారో వారి నాలుకలన్నీ తెగ్గొట్టి ఇక్కడ పెట్టేశామన్నాడట. ఎందుకు ప్రభు అంటే, వారికి నేను నాలుకనిచ్చి మగవాడిగా పుట్టించకుండా మాటలు ఇస్తే నన్ను స్తుతించలేదు. పాట రాశాడు కదా భక్తుడు, దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, మనమందరము దేవుని స్తుతించడం మంచిదని రాశాడు కదా. కీర్తన గ్రంథము 92వ అధ్యాయం మొదటి మాటలో, యెహోవాను స్తుతించడం మంచిది, చెడ్డది కాదు. దేవుణ్ణి స్తుతించడం మంచిదండి, చెడ్డదని ఎలా అంటావు? చూడండి, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం మొదటి మాటలో, యెహోవాను స్తుతించుట మంచిది, మనందరికీ మంచిది, మన కుటుంబాలకు మంచిది, మన బిడ్డలకు మంచిది, రాబోయే తరానికి మంచిది. భూమి మీద దేవుని స్తుతించవెందుకు? కొంతమంది పాటలన్నీ అయిపోయిన తర్వాత వాక్యంలోకి వస్తారు. మరి క్రైస్తవ జనాంగం ఎలా అయిపోయిందంటే, వాక్యం జరుగుతూ ఉంటే మధ్యలో నడుచుకుంటూ వచ్చి ముందర కూర్చుంటాడు. అంత భక్తి కలిగిన వాడివైతే అందరికంటే ముందొచ్చి కూర్చోవచ్చు కదా. మార్తా మరియమ్మ అలాగే రోజు అయిపోయింది సంఘాల్లో. మార్తా విస్తారమైన పని పెట్టుకుంది, మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన దీనము కలిగినటువంటి వాక్యాన్ని వింటూ ప్రభుని స్తుతించుకుంటుంది. ప్రియమైన బిడ్డలారా, మర్చిపోయావా? స్తుతి ద్వారా యెహోషాపాతు యుద్ధాన్ని గెలిచాడు. పౌలు శీలలు చెరసాల సంఖ్యలో వేసినప్పుడు, ఇదిగో బంధులతో వేసి బిగించినప్పుడు మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడి దేవుని స్తుతించారు. ఈరోజు అట్టి ఆరాధన కావాలి. దేవుని స్తుతించు. నువ్వు ఉండే స్థలం, నీ ఉద్యోగంలో ఉన్నావా, నీ వ్యాపారంలో ఉన్నావా, లేకపోతే ఎక్కడైనా సరే దేవుని మనసారా పని చేసుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించు. అంతకంటే గొప్ప ధన్యత ఏముందండి? అంతకంటే గొప్ప ధన్యత ఏమిటి? ఆ లోకంలో ఉన్న వెకిలి పాటలు వినడానికి బదులు జీవము కలిగిన దేవుని పాటలు విను. మనసారా స్వరం తెరిచి దేవుని స్తుతించు. ఈరోజు నాలుక ఉన్నప్పుడు నోరు తెరిచి మాట్లాడలేవు. మరొక తలుపు తెరిచి చూస్తే అక్కడ చెవులు ఉన్నాయంట. ఏం ప్రభువా చెవులన్నీ ఉన్నాయంటే, వీరు వాక్యం వినుకోకుండా వాళ్ళ చెవులు వాళ్ళే మూసేసుకున్నారంట. ఎందుకు ప్రభువా అంటే, వీరికి మంచి మాటలు చెవినబడవు. అవును కదా, ఎంతోమందికి చెడ్డ మాటలు వినడానికి దుష్టుల దగ్గర కూర్చొని, ఇదిగో ముసలమ్మ ముచ్చట్ల దగ్గర కూర్చొని లోకంలో వీళ్ళిట్లని మాట్లాడుకునే మాటలు వినడానికైతే ఎంత ఆశనో, ఎంత ఆత్రమో, ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుందో. అదే దేవుని మాటలు చెప్తాం రండి అంటే, అక్క నాకు బాగాలేదక్క అంటారు, అన్న నాకు బాగాలేదన్న అంటాడు. మొదటి తలుపేమో నాలుకలు ఉన్నాయి, రెండవ తలుపులేమో ఇదిగో మరి చెవులు ఉంటున్నాయి, మూడో దాంట్లో చేతులన్నీ ఉన్నాయంట. ప్రభా ఎందుకునైనా చేతులన్నీ నరికేసి ఇక్కడ పెట్టావంటే, ఈ దేవుడు నీకు 2 చేతులు ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించి, నిన్ను వలె నీ పొరుగువానికి సహాయం చేయని నేను 2 చేతులు ఇస్తే, ఇదిగో వాడు దుర్మార్గంగా ఇతరుల మీద పడి దూషింపబడి, ఇదిగో కయ్యను హేబేలు మీద పడి కొట్టి చంపినట్టుగా, ఇదిగో పక్కన అందరు నాశనం చేసి కొట్టి చంపుతున్నారయ్యా. పక్కనకి దానం చేయడం మర్చిపోయారు. దేవుని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించమని కొంతమంది చప్పట్లు కొట్టమంటే వెరైటీగా కొడతా ఉంటారు చప్పట్లు. 2 చేతులు ఎక్కడ అంటుకుపోతాయో, 2 చేతులు అలాగే స్టిక్ అయిపోతాయో అని చెప్పేసి చప్పట్లు కొట్టడానికి కూడా దేవుని స్తుతించలేకపోతావు. నువ్వు విశ్వాసి లక్షణాలు ఒక్కటి కూడా కనిపించట్లేదు నీలో. నువ్వు ఎలా విశ్వాసం అవుతావు? పరలోకంలో కోట్లాను కోట్ల దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని రెక్కలతోనూ ఇదిగో కప్పుకొని దేవుని స్తుతిస్తారు. ఈరోజు స్తుతి ఆరాధనలు అయిపోయిందంటే, ఇదిగో వారి విచ్చలవిడితనముతో బట్టలు స్త్రీలు పురుషుల్లాగా అలంకరణ వేసుకొని తల మీద ముసుగు లేకుండా ప్రార్థనకు వచ్చేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి కనబడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి ఆరాధన దేవుడు కోరుకుంది? ఇలాంటి ఆరాధన కాదు. ఎవరెవరైతే దేవుని స్తుతించకోకుండా, దేవుని మాట వినకోకుండా, మోకాళ్ళు వంచకుండా, ప్రార్థన చేయకోకుండా, వాక్యం చదవకుండా ఉంటారో ఆయన రాకడ గుర్తుకొస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఆయన రాకడ ఉంది. రోమాపత్రిక 14వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ప్రియమైన బిడ్డలారా,
నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు కదా. నిజమే కదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని కూడా మనం గమనిస్తే అక్కడ దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 మాట, అందుచేతను పరలోకమందును వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు ఆ దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించను. ఈరోజు భూమి మీద ఎవరైతే మోకాలు వంగకుండా, చేతులు చప్పట్లు కొట్టకుండా, దేవుని స్వరం తెరిచి నాలుగుతో ప్రభుని స్తుతించలేకపోతున్నారో, అంత్య దినంలో తప్పకుండా దేవుని రాకడలో ఆయన ప్రతి మోకాలు వంగబడుతుందని దేవుని వాక్యం తెలియజేయబడుతోంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని స్తుతించవా? అయితే నువ్వు చచ్చిపోయావని అర్థం. నేను స్తుతించలేను అంటే నువ్వు చనిపోయావని అర్థం. ఎవరు దేవుని స్తుతిస్తారు తెలుసా? యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19 మాటను చదువుదాం. సజీవులు సజీవులే కదా నేను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. చూడండి ప్రియమైన బిడ్డలారా, సజీవులు సజీవులే కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఇదిగో సజీవుడని నన్ను వెంబడించండి, మృతుల్ని పాతి పెట్టుకుందరు కానీ నన్ను మీరు వెంబడించండి అంటున్నారు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయి. విశ్వాసి యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో 4 చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిది దేవుని వాక్యము, రెండవది ప్రార్థన, మూడవది విశ్వాసం, 4వది స్తుతి ఆరాధన. ఈ 4 గనక నీ జీవితంలో లేకపోతే నీ కుటుంబం వ్యర్థమైపోద్ది. గొర్రెపిల్ల వివాహోత్సవం వస్తుంది, ఇదిగో ఆయన్ని స్తుతించండి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చేసిందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ 4 విషయాలు వింటున్నావు. ఎప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో. తలవంచు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రికి అనుగ్రహం కలిగిన దేవా, అయ్యా ఇదిగో ఈ టీవీ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో వారి జీవితంలో వాక్యము, ప్రార్థన, విశ్వాసం, స్తుతి, ఆరాధన ఒక గొప్ప భాగ్యం దయచేయండి. వారిలో ఉన్నటువంటి సమస్తమైన పాపని తీసివేయండి నాయన. క్రీస్తు యేసుని ప్రభుల వారి యొక్క రక్తంలో కట్టమని వేడుకుంటున్నాం. అయ్యా ఏ బలహీనతతో ఉన్నారో, ఏ రుగ్మతతో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో, అంధకార శక్తులు, దురాత్మ శోధనలు యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి భీతిని, ప్రతి భయమును, ప్రతి ఆందోళన తొలగించండి. గర్భఫలం లేని బిడ్డలు, విధవరాలను ఇదిగో తండ్రి ఆ భాగ్యులను ఆదరించండి అయినా. చదువుకున్న బిడ్డలకు మంచి ఉద్యోగం, జ్ఞానము, తెలివితేటలు దయచేయండి ప్రభువా. వారు చేయించిన ప్రతి కాయ కష్టాన్ని ఆశ్రయించమని వేడుకుంటూ, అయ్యా నీ కృపలో ఎవరైతే ఈ వాక్యం ద్వారా వింటున్నారో వారి కుటుంబాలను ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసిక అన్ని విషయంలోనూ దేవా దినదినము కృపాక్షేమంలో వర్ధిల్లింపజేసే గొప్ప భాగ్యం దయచేస్తున్నామని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలపరచబడితే మీ ప్రార్థన తెలియజేయండి. తప్పక ఈ పరిచయం సహకరించండి, గొప్పలిప్పండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తప్పకుండా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్ పే నంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.